బ్రేకింగ్ న్యూస్ తిరుమలలోని పరకామణిలో 100 కోట్ల విలువైన కుంభకోణం జరిగిందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీటీడీ చైర్మన్ కు వినతి పత్రాన్ని అందించారు. పరకామణిలో పెద్ద జిఆర్ తరపున సివి రవికుమార్ అనే వ్యక్తి విదేశీ కరెన్సీని లెక్కించేవారని, కొన్నాళ్లుగా ఆయన రహస్యంగా 200 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని బయటకు తరలించినట్లు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. భద్రతా సిబ్బంది గుర్తించకుండా ఆపరేషన్ ద్వారా శరీరంలో రహస్య ఆర పెట్టించుకున్నారని పేర్కొన్నారు. ఏప్రిల్ 29న శ్రీవారి హుండీ నగదు తరలిస్తూ రెడీ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. వెంటనే విజిలెన్స్ సహాయ భద్రతాధికారి సతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. రవికుమార్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, అయితే నిందితుడిని అరెస్టు చేయకుండా అదే ఏడాది సెప్టెంబర్లో లోక్ అదాలత్లో రాజీకి వచ్చారన్నారు. నాటి టీటీడీ అధికారులు, పోలీసులు కలిసి రవికుమార్ ను బెదిరించి 100 కోట్ల విలువైన ఆస్తులను రాయించుకున్నారని ఆరోపించారు. కొన్ని సంవత్సరాలుగా టీటీడీ పరకామణిలో డాలర్లని దొంగలిస్తూ కోట్ల రూపాయలకు పడగెత్తినటువంటి రవికుమార్ దగ్గర అప్పుడున్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు రాజీ చేసుకోవడాన్ని నేను తీవ్రంగా తప్పుపడుతున్నాను. ఆ రాజీ కూడా పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి కారణంగా మేము రాజీ చేసుకున్నామని చెప్పి టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్లో పొందుపరచడం చాలా దారుణమైన విషయం. ధార్మిక క్షేత్రంలో ఇలాంటి దారుణాలు జరగడం చాలా తప్పిదనం. దీని మీద వెంటనే ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఇంటి దొంగల్ని ఆ రోజు ఎవరెవరు దీంట్లో పాత్రదారులు, సూత్రధారులు ఎవరున్నారో వారిని శ్రీవారి భక్తుల ముందు నిలబెట్టాలని చెప్పి నేను ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఈరోజు ఈఓ గారికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆ 100 కోట్ల రూపాయలు, దాదాపు 100 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి సాక్షాత్తు ఆనం రామనారాయణ రెడ్డి గారు మన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్గ గతంలో చెప్పడం జరిగింది. ఈ కేసుని ఖచ్చితంగా రాబో రోజుల్లో ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించి వాస్తవాల్ని శ్రీవారి భక్తుల ముందు ఉంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా టీటీడీ పరకామణిలో డాలర్ని ఇదే అంశానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రసన్న, ఏదైతే తిరుమల శ్రీవారి ఆలయ హుండీ లెక్కింపులో 2003లో పెద్దజిఆర్ మఠానికి సంబంధించిన ఒక ఉద్యోగి ప్రతిరోజు హుండీ లెక్కింపుకు వెళ్ళాలి. అదేవిధంగా చాలా కాలంగా రవికుమార్ అనే ఉద్యోగి వెళ్తూ అతను శరీరంలో తొడ భాగంలో ఒక రహస్యారను ఏర్పాటు చేసుకున్నాడు. అది చర్మంతోనే రహస్యారను ఏర్పాటు చేసుకుని అందులో విదేశీ డాలర్లతో పాటు విలువైన వజ్రాలు, కెంపులు ఇలాంటివి హుండీలో పడిన వాటిని తన రహస్య శరీర అరలో తీసుకుని వచ్చి ఏమాత్రం విజిలెన్స్ గానీ పోలీసులకు గానీ చిక్కకుండా చాలా కాలంగా తంతు నడిపాడు. అనేక సంవత్సరాలుగా ప్రతిరోజు పరకామణి డ్యూటీకి వెళ్లి ఈ విధంగా చేసేవాడని సమాచారం. అయితే అతను 2003లో విజిలెన్స్ తనిఖీలో బయటపడ్డాడు. ఈ సందర్భంగా 78,000 రూపాయలు విలువైన డాలర్లు, అమెరికన్ డాలర్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అతని మీద కేసు నమోదు చేసి విజిలెన్స్ విచారణ సందర్భంగా అనేక వాస్తవాలు బయటపడడంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తే, అయితే అప్పుడు అతని మీద కేసు నమోదైంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన తర్వాత స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులతో పాటు టీటీడీ ఉన్నతాధికారులు బలవంతంగా ఒత్తిడి తెచ్చి కేసును విత్డ్రా లోకాయుక్తలో రాజీ చేయించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు విజిలెన్స్ నివేదిక 2004 జులైలో ఇచ్చిన విజిలెన్స్ నివేదికలోనే అదే విషయాన్ని చెప్పారు. ముఖ్యంగా ఏదైతే పోలీసు అధికారుల ఒత్తిడి వల్లనే కేసు లోకాయుక్తలో ఉపసంహరించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. అయితే ముఖ్యంగా ఏదైతే ఇతను చేసిన తప్పుకు గాను 78,000 రూపాయల డాలర్లను ఏదైతే అతను దొంగలించాడని చెప్పినప్పుడు అతని నుంచి సుమారు 14 విలువైన అపార్ట్మెంట్స్ ను టీటీడీకి రాయించాడు. ఇక్కడే సహేతుకంగా మనకు అర్థమవుతుంది. అసలు 78,000 రూపాయలకు దొంగతనం చేస్తే అంత విలువైన 14 ఫ్లాట్స్ అంటే సుమారు 14 కోట్ల విలువైన ఫ్లాట్స్ ను అతని నుంచి టీటీడీకి రాయించారంటే మిగతా పెద్ద మొత్తంలో చేతులు మారి ఉంటాయని కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా అప్పట్లో ఉన్న జిల్లా ఉన్నతాధికారులతో పాటు అదే విధంగా ఏదైతే టీటీడీలోని ఉన్నతాధికారులు, పాలక మండలిలోని కీలక సభ్యులు కూడా ఇందులో హస్తం ఉంది. వీరంతా కలిసి అతని నుంచి 100 కోట్ల రూపాయల ఆస్తులను తమ స్వాధీనం చేసుకుని వాటిని అమ్మారని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఏదైతే విజిలెన్స్
నివేదికలో కూడా కొన్ని వాస్తవాలు తెలిసాయని చెప్తున్నారు. మొత్తం మీద దీనిపైన పూర్తి స్థాయిలో ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మొత్తం అసలు ఏం జరిగింది, ఎవరెవరు డబ్బులు ఏదైతే అతని ద్వారా ఆస్తులు స్వాధీనం చేసుకున్నారో అన్న విషయాన్ని కూడా బయట పెట్టాలని భానుప్రకాష్ రెడ్డి నిన్న టీటీడీ పాలక మండలి సమావేశంలో డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రభుత్వం తరఫున ఒక ఉన్నత స్థాయి విచారణ కూడా జరపాలని కూడా కోరాడు. మొత్తం మీద చూస్తే మహాబలిపురంతో పాటు బెంగళూరు, తిరుపతి, తిరుమల, మైసూరు ఇలాంటి కీలక ప్రదేశాల్లో రవికుమార్ ఆస్తులు సంపాదించాడని, ఈ ఆస్తులకు సంబంధించి ఖచ్చితంగా ఏదైతే టీటీడీలోనే పెద్దలో అప్పట్లో ఉన్న పోలీస్ అధికారులు, తిరుమలలో చక్రం తిప్పిన ఓ పోలీస్ అధికారి వీరంతా కలిసి అతని ఆస్తులన్నీ రాయించుకున్నారు. ఆ తర్వాత వాటిని జగనమ్మి వేశారంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. గతంలో ఈ విషయానికి సంబంధించి విజిలెన్స్ విచారణ కొనసాగుతుందా, అయితే ఆ కేసును తిరిగి రీఓపెన్ చేయాలి. ఏదైతే లోకాయుక్తలో ఒకసారి కేసు కొట్టువేస్తే రీఓపెన్ చేయడానికి వీలుండదనే భావించే ఈ విధంగా కేసును లోకాయుక్త ద్వారా కేసు క్లోజ్ చేయించారంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి ఫ్రెష్ గా మరోసారి కేసు నమోదు చేయాలి. దీనికి సంబంధించి సిబిఐ ఏదైతే సిఐడి విచారణ కూడా జరపాలంటూ కూడా భానుప్రకాష్ రెడ్డి కోరుతున్నాడు. దీంతో పాటు ఒక ఉన్నత స్థాయి కమిటీ కూడా ఈ పరకామణి ఇష్యూ మీద విచారణ జరపాలని ఆయన నిన్న పాలక మండలి సమావేశంలో కోరాడు. దీనికి సంబంధించి చైర్మన్ తో పాటు యువకు కూడా దీనికి సంబంధించి వినతిపత్రం అందజేశాడు. అదేవిధంగా విజిలెన్స్ నివేదికలో ఏదైతే పోలీసుల ఒత్తిడి వల్లనే ఈ విధంగా కేసు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చిందని సతీష్ కుమార్ అని ఏబిఎస్ఓ తన ఇచ్చిన వాంగ్మూలంలో తెలిసింది. అయితే ఎవరు ఆ పోలీసు అధికారులు, ఎవరు అతని మీద ఒత్తిడి తెచ్చారో అన్న విషయాన్ని కూడా బయట పెట్టాలని ఏదైతే భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ దామోదర్.